క్రిస్టల్ మనిషి బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని ఎలా తీసుకోవాలి అంటే యాక్చువల్‌గా చిన్న చిన్నయి అయితే మనకు మామూలుగా వచ్చేస్తాయి. అదే పెద్ద పెద్ద ఎనర్జీస్ ఉన్నాయనుకో మనకి ఏ పనులు అవుతలేదు. లేతే నెగెటివ్ బ్లాకేజెస్ ఎక్కువున్నాయి. అలాగే మనకి సంబంధించిన దిక్కులు, విదిక్కులు అని ఉంటాయి. గతంలో చెప్పాను నేను. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇవి కూడా 8 క్రిస్టల్స్ కూడా కిందున్నాయి చూసుకోండి మీరు. అలాగే మధ్యన ఒక క్రిస్టల్ టవర్ ఉంది. సైడ్ క్రిస్టల్ టవర్స్ ఉన్నాయి. అన్నీ కూడా యూనివర్సల్ ఎనర్జీస్ అన్నీ కూడా. ఇవి మనం ప్రోగ్రామింగ్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించినటువంటి బ్లాకేజెస్ రావాలని ఒక్కొక్క క్రిస్టల్‌కి చెప్పుకొని అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా క్రిస్టల్ అబ్జర్వ్ చేసుకుంటాయి. చేసుకున్న తర్వాత మీరు కొబ్బరికాయని చేత్తోటి పట్టుకుంటే అది అయి అబ్జర్వ్ చేసుకుంటే గనుక కొబ్బరికాయ నిలబడుద్ది. అబ్జర్వ్ చేసుకోకపోతే కొబ్బరికాయ నిలబడదు. అయితే అయి తీసుకున్న తర్వాత మనకి ఆ నెగెటివ్ బ్లాకేజెస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే కొన్ని కొన్ని పనులు అవాంతరాలు ఏర్పడతాయి. అవాంతరాలకు కూడా ఈ క్రిస్టల్ ద్వారా మనం అవాంతరాలను అధిగమించొచ్చు. ఎలాగంటే అంటే నెగెటివ్ లేకుండా చూసుకోవాలి మన ఇంట్లో ఫస్ట్. దాని తర్వాత ఈ క్రిస్టల్స్‌ని ప్రోగ్రామింగ్ చేసి ఒక్కో దిక్కున అలాగే ఒక తూర్పు దిక్కున, పడమర దిక్కున, ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున ఫస్ట్ పెట్టాలి ప్రోగ్రామ్ చేసి. దాని తర్వాత ఈశాన్యాన్ని ఏదైనా మనకు సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అది అబ్జర్వ్ చేసుకొని పెట్టాలి. తర్వాత ఆగ్నేయం దిక్కున మనకు సంబంధించినటువంటి నెగెటివ్ బ్లాకేజెస్ ఉంటే అయి అబ్జర్వ్ చేసుకొని పెట్టాలి. తర్వాత నైరుతి దిక్కున మనకు సంబంధించినటువంటి నెగెటివ్ బ్లాకేజెస్ ఉంటే అయి అబ్జర్వ్ చేసుకొని పెట్టాలి. అలాగే తర్వాత వాయువ్యాన మనకి ఏదైనా బ్యాడ్ ఎనర్జీస్ ఉంటాయి. అంటే వాయువు దిక్కున అవి కూడా అబ్జర్వ్ చేసుకొని ఒక క్రిస్టల్ పెట్టాలి. ఇలాగ మూలలో పెట్టాలి. కంపాస్ తోటి కలుసుకోవాలి ప్రతి ఒళ్ళో కూడా. పెట్టిన తర్వాత అది ఒక 2 నిమిషాలకి మనకు సంబంధించినటువంటి యూనివర్స్‌లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటది. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఒక 10 నిమిషాలకి నలిఫై చేసుకుంటది. పాజిటివ్‌గా మార్చుకుంటాయి. ఇలాగా రోజు రోజు మనం ఒక 1 మంత్ కనుక చేసుకున్నట్లయితే కంప్లీట్‌గా నెగెటివ్ ఎనర్జీ వచ్చేస్తది. వచ్చిన తర్వాత మనం ఏ పని చేసినా అది అవుతానికి ఎక్కువ అంటే ఆ పనులు అవుతానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తాయి మనకి. ఒక రూట్ కనిపిస్తది మనకి. లేదంటే రూట్స్ అన్నీ మూసుకుపోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అయితే మీకు వేవ్ లెంత్ కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను. కొన్ని అయితే నేను సింపుల్‌గా వేవ్ లెంత్ నేను వాటి గురించి నేను చెప్పను. నాకు ఎంత తెలిసినా నేనైతే మీకు చెప్పను. ఎందుచేతంటే ఆ వేవ్ లెంత్ చాలా ఇంపార్టెంట్ అది. నేను బేసిక్‌గా గానీ, లేదంటే అడ్వాన్స్ గానీ మీకు చెప్తుంది జరుగుతుంది. నా క్లాసుల్లో చెప్పినటువంటిదే జనాలకు తెలియాలని నేను చెప్తున్నాను. అంటే ఉదాహరణకి మనకి ఉద్యోగస్తులకి ట్రాన్స్‌ఫర్ కావాలి. ట్రాన్స్‌ఫర్ అవుతలేదు. మనకు చేస్తలేదు. అధికారులు చేస్తలేదు అడిగినా. వేరే ప్లేస్‌కి ఇస్తున్నారనుకో, మనకి కంపల్సరీ పలానా చోటక నాకు ట్రాన్స్‌ఫర్ అవ్వాలని అనుకుంటాం. అనుకున్నప్పుడు ఈ శూన్యంలో కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి మన చుట్టూరు. ఆ బ్లాకేజెస్‌ని క్లియర్ చేసుకునే విధానం చెప్తాను. ఎలాగా క్లీన్ చేసుకోవాలంటే మధ్యలో ఒక క్రిస్టల్ టవర్ ఉండాలి. ఏంటి అది కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటూ ఉంటది. మళ్ళీ ఈ క్రిస్టల్ నుంచి ఎనర్జీని పైకి పంపుతూ ఉంటది. అంటే మనకు సంబంధించిన బ్లాకేజ్ 4 దిక్కులు అంటే 8 దిక్కులు. 8 క్రిస్టల్స్ వాడాలక్కడ. తర్వాత మనకి బ్లాకేజెస్ ఏమన్నా అంటే మన వ్యాపారానికైతే వ్యాపారం, ఉద్యోగస్తులు బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నట్లయితే నువ్వు అబ్జర్వ్ చేసుకోమని చెప్తే అది కంపల్సరీ అబ్జర్వ్ చేసుకుంటావు. అలాగా ఒక మీకు అర్జెంట్‌గా అయితే ఒక 3 డేస్ కనుక చేసుకున్నట్లయితే మీకు ఫలితం వస్తానికి ఎక్కువ ఆస్కారం ఉంటది. అయితే అది మనం అబ్జర్వ్ చేసుకొని అంటే క్రిస్టల్‌ని మనం ఎంత వేడుకుంటే అంత అంటే అది క్రిస్టల్ అనేది ఏ ప్రోగ్రామ్ ఉండకూడదు దాంట్లో. ప్రోగ్రామ్స్ ఉంటే మళ్ళీ అది తీసుకోదు. ఓన్లీ ఒక ప్రోగ్రామ్ అంటే 2, 3 ప్రోగ్రామ్ కూడా తీసుకుంటది గానీ, మనం చేస్తున్నప్పుడు ఒకే ప్రోగ్రామ్ ఉండాలి. అది యూనివర్స్‌లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మనకు ఆ పని సక్సెస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే పెళ్ళిల్లో ఈ ఎనర్జీస్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే పెళ్ళైన తర్వాత ఇద్దరు జాతకాలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. పాయింట్లన్నీ కలిసి ఉంటాయి. కానీ విడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
అంటే అప్పుడు ఏం చేయాలంటే ఎనర్జీస్ వలన ఇలా వెళ్ళిపోతానికి అవసరం. అప్పుడు ఎనర్జీస్ ఎలా ఉంది అంటే పెళ్లి కూతురులోని అంటే పెళ్లి కూతురులోని ఎనర్జీస్ చూసుకున్న తర్వాత బ్లాకేజెస్ ఇద్దరు కలిపి బ్లాకేజెస్ కనుక ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 3 డేస్ చేసుకున్న తర్వాత 4వ రోజుని 5వ రోజుని ఒక రెక్టాంగిల్ టైప్లో మధ్యలో కొంచెం చుట్టూరు క్రిస్టల్ పెట్టి ఒక యూనివర్సల్ ఎనర్జీ తీసుకున్నట్లయితే కంప్లీట్ 5 డేస్ అయిపోతుంది. యూనివర్సల్ ఎనర్జీ తీసుకున్నట్లయితే భార్యాభర్తలు సుఖంగా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే ఇది నేను ప్రయోగాత్మకంగా 10 ఏళ్ల నుంచి నేను రీసెర్చ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ నేను ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ పెట్టాను ఒకళ్ళది ఈ క్రిస్టల్స్లో. ఆ ప్రోగ్రామ్ వర్కౌట్ అవుతుందా లేదా నేనుగా మళ్ళీ చూసుకుంటున్నాను. అంటే నాకు ఈవినింగ్ కానీ లేదా రేపు కానీ తెలుస్తుంది. అది వర్కౌట్ అయిందా లేదా కూడా మీకు చెప్తాను. అయితే ఈ క్రిస్టల్స్ ఎంత మంచివి అంటే ఈ క్రిస్టల్ గురించి మీకు ఎవ్వరికీ తెలియనటువంటి రహస్యాలు నేను కొద్ది కొద్దిగా ఒక్కొక్కసారి ఆ ఎపిసోడ్లో చెప్తాం జరుగుతుంది. అది మీకు మీరుగా చూసుకోండి. ఇప్పుడు మీరు కాపర్ రాడ్ తోటి కానీ అలాగే పెండలం తోటి కానీ అదే యూనివర్సల్ స్కానర్ తోటి కానీ ఏమీ లేకపోతే ఒక కొబ్బరికాయ తోటి కూడా మీరు ఈ క్రిస్టల్స్ని చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేస్తారు అంటే మన యొక్క నెగిటివ్ బ్లాకేజెస్ వచ్చినాయా లేదా చూసుకున్నట్లయితే మీకు వచ్చినట్లయితే అది కొబ్బరికాయ నిలబడుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి చేసి పాజిటివ్గా మార్చుకోండి. పాజిటివ్గా మార్చినప్పుడు ఈ కొబ్బరికాయ యథాస్థితికి వచ్చింది జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఎనర్జీ గురించి తెలుసుకుంటారు అని నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. అంటే సృష్టిలో ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే మీకు ఎనర్జీ అని చెప్తే ఏం అర్థం అవుతుంది. దెయ్యాలు భూతాలని చెప్తే ఎక్కువ చూస్తారు నాది. లేదు ఎనర్జీ ఉన్నది మామూలుగా సోల్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ బ్లాకేజెస్ ఉంటాయంటే ఎవరు ఎంచలేదు. అంటే సామాన్య ప్రజలకు ఎవరికి తెలుస్తలేదు. ఎవరో 100 మందిలో ఒకరికో లేదంటే 1000 మందిలో ఒకరికో ఈ ఎనర్జీ సిస్టమ్ గురించి తెలుసు. తెలిసిన వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటే మనం జీవితం ఆనందంగా ఉండటమే కాకుండా ఎక్కువ ఆయుష్తోటి జీవితానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మన బ్లాకేజెస్ తీసుకునే విధానం ఈ రోజు మీకు చెప్పినాను. ఇలాగ మీరు చేసుకున్నట్లయితే మంచి ఫలితం వస్తానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.